నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతానండి, నాకు వేరే వర్క్ ఉన్నది. చంద్రకుమార్ గారు, సో చెప్పండి. నిన్న లేఖలో కొన్ని సంచలన విషయాలు తెలిసాయి. ఆ లేఖ చూస్తుంటారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. ప్లస్ ఈ దహనంకు సంబంధించి మీరేం కామెంట్ చేస్తారు? ఒకటేనండి, మనకు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఎవరికైనా కానీ ఒక సరైనటువంటి పద్ధతిలో మనము మన సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా దాన సంస్కారాలు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే శత్రువు అయినా కూడా యుద్ధంలో చనిపోయినప్పుడు లేదా మరొక విధంగా చనిపోయినప్పుడు శత్రు శవానికి కూడా సరైనటువంటి ఒక మన సాంప్రదాయం ప్రకారంగా దహన సంస్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందన్నమాట. ఇది ఇలా జరగకపోవడం అనేటటువంటిది మనకు అది తీవ్రమైనటువంటి తప్పిదంగా మేము భావిస్తున్నాం. మరి అంటే శవాలు బయటకు వస్తేనే ఏమవుతుంది అనేది విషయం పక్కన పెడితే, మరి ఆ మాత్రం లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవా? ఏమి జరగదు. మామూలు ఏంటంటే ఏదో మామూలు ప్రదర్శన చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళే ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు, సంతాప సభ జరుపుకోవచ్చు. అలాంటివి జరుగుతాయి. గతంలో కూడా జరిగినాయి అంతకుముందు. దానివల్ల పెద్ద పోయేది ఉంటుందో నాకు అర్థం కాదు, వచ్చేది ఏముంటుందో నాకు ఏం అర్థం కాదు అన్నట్టు. అయితే ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం మొత్తం మన దేశం యొక్క సంస్కృతిని, మన దేశం యొక్క నాగరికతను, మన దేశంలో పురాణాలను కనుక చూసినట్లయితే ఒక్క విషయం అండి, దయచేసి గమనించండి. దానిలో శ్రీరాముడు ఏం చేశాడు? మనందరం రాముని యొక్క భక్తులం, రాముని మనం పూజిస్తాం. మేము మా నాన్న అయితే 24 గంటలు రామ భక్తుడు ఆయన. మరి అలాంటప్పుడు రామాయణం మనకి ఏం చెప్తున్నది? రావణుడు చనిపోతాడు. రావణుడు చనిపోయినప్పుడు విభీషణుడు అక్కడ రావణుడి శవం దగ్గర మృతదేహం దగ్గర ఏడుస్తా ఉంటే రాముడు ఏమంటాడంటే, ఎందుకు విభీషణ ఏడుస్తున్నావు? రావణుడు అంటే ఏమనుకున్నావు? గొప్ప వీరాది వీరుడు రావణుడు, ఎంతో వీరోచితంగా పోరాటం చేసినాడు ఆయన. ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు, నాని అని చెప్పేసినటువంటి ఈ పదాలను వాడినాడు రామాయణంలో అని మనకు యుద్ధకాండ లోపల వాల్మీకి గారు రాసినటువంటి ఒక పరిస్థితి. దాని తర్వాత మరి ఆ శవం ఏం చేయాలంటే కొడుకులు లేరు, ఎవరు లేరు అక్కడ. మరి ఎవరు దహన సంస్కారం చేయాలి అని సమస్య వచ్చినప్పుడు విభీషణుడు కూడా ఒక అడుగు వెనుకకేస్తాడు. విభీషణుడు ఒక అడుగు వెనుకకేస్తే అప్పుడు రాముడు ఏమంటాడంటే, అయ్యా ఏదైనా శత్రుత్వం అనేది మనం చనిపోయేంత వరకే ఉంటది, కానీ మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు అనే విషయాన్ని రామాయణంలో చాలా స్పష్టంగా శ్రీరాముడు చెప్పడం అనేది జరిగింది. ఆయన ఎంత పద్ధతి ప్రకారంగా లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చంద్రపు కట్టలు తీసుకొచ్చి అనేక రకాల పద్ధతి ప్రకారంగా నువ్వు అన్ని ఏర్పాట్లు చేయు అని విభీషణుడికి నువ్వు దహన సంస్కారాలు చేయు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మండోదరిని మిగతా వారందరినీ కూడా చాలా మర్యాద పద్ధతి ప్రకారం, అమ్మ మీరు పక్కగా జరగండి, దహన సంస్కారాలు చేద్దాం, ఇంకా ఎంతసేపు ఏడుస్తారని చెప్పేసి ఆయన ఓదార్చడం అనేది జరిగిందన్నట్టు. ఇది మన దేశం యొక్క సంస్కృతి, ఇది మన దేశం యొక్క నాగరికత. గతంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని యుద్ధాలలో ఎంతమంది చనిపోయినారు శత్రువులు. ఎక్కడైనా శవాన్ని ఇవ్వని సంఘటన నాకైతే నా దృష్టిలో అయితే ప్రపంచం మొత్తంలో ఏదో ఒక సద్దాం హుసేన్ శవాన్ని తీసుకొని సముద్రంలో వారేసినాడు, అమెరికా దుర్మార్గం పద్ధతి ప్రకారంగా చేసినారు. కానీ ఒసామా బిన్ లాడెన్ యొక్క శవాన్ని తీసుకొని సముద్రంలో పారేశారు తప్పించి నాకు మరొక సంఘటన ఇంకెక్కడ కూడా నాకు చరిత్రలో కనబడలేదండి. అందులో ఎక్కడ కూడా ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎంతో మంది చనిపోయినారు, కానీ శవాలని ఈ విధంగా చేయడం అనేటటువంటిది ఎక్కడ చూడలేదు. ఇది మన సాంప్రదాయానికి, మన హిందూ మత ధర్మానికి, మన యొక్క నాగరికతకు ఇది చాలా వ్యతిరేకమైన పద్ధతి. దీన్ని బహుశా ప్రభుత్వం ఎంతో పెద్దవాళ్ళు అధికారంలో ఉన్నారు, హిందూ ధర్మాన్ని పాటించే వారి అధికారంలో ఉన్నారు. వాళ్ళు కొంచెం ఈ విధంగా చేయాల్సింది కాదు అని మేము మటుకు భావిస్తున్నామండి. ఇది సరైన పద్ధతిగా. సరే, ఉద్యమం వేరే, వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదా, వాళ్ళు చేసేది ఏంటిది, దాన్ని మేము ఎన్నడూ అంగీకరించలేదు, ఎన్నడూ మేము దాన్ని ఫాలో కమని ఎక్కడ చెప్పలేదు. దాని లోపల వాళ్ళకు కూడా మేము ఏమి చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో, ఇలా ఒక డెమోక్రటిక్ వే లోపల రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మేము అన్ని సందర్భాల్లో ఈవెన్ టీవీల ద్వారా కానీ మిగతా ద్వారా కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఇప్పటికైనా కూడా
మేము బీజేపీ నాయకులతో మేము ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతుందో దీన్ని కొద్దిగా మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సి ఉంది. మనుషులు చంపితే వచ్చేది ఏమి లేదు. చంపడం వల్ల ఉద్యమాలు కొంత వెనకంజ వేయవచ్చు, కానీ దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ నేను ఇప్పుడైతే అవుతుందో ఒకటి అవుతుందో ఎవరు చనిపోవద్దండి. ఒక కానిస్టేబుల్ చనిపోవద్దు, ఒక ఎస్ఐ చనిపోవద్దు, ఒక ఆదివాసి చనిపోవద్దు. మనుషుల ప్రాణాలు పోకుండా ఉండడానికి మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే మీరు పూనుకుంటే మేము దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని మట్టుకు నేను చెప్పగలను. మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళకు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, కానీ మాకేదో అంటగట్టకండి అని చెప్పేసి మటుకు చెప్తూ ధన్యవాదాలు, నమస్కారాలు అండి. నాకు వేరే వర్క్ ఉంది, నేను చూస్తూ ఉంటాను.